ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అడ్డదారుల్లో బయటకు వెళుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వామ్యులైన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఉంది. అయితే విశాఖ నగరంలో కూటమికి చెందిన నేత ఒకరు వ్యాపారులను పిలిచి మందలించాల్సింది పోయి, వ్యవహారం సాఫీగా నడవాలంటే తనకు ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 3-4 రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. నగరంలో ఎక్కువగా సామాన్య జనముండే ఈ ప్రాంతంలో రేషన్ డిపోలు చాలా వరకు బినామీలు నిర్వహిస్తున్నారు. కార్డుదారులకు కిలోకు 13 నుంచి 15 రూపాయలు వరకు ఇచ్చి బియ్యాన్ని డీలర్లే కొనుగోలు చేస్తుంటారు. వారి నుంచి కొందరు వర్తకులు కొనుగోలు చేసి మిల్లర్లకు అమ్ముతుంటారు. ఆ ప్రాంతం నుంచి ప్రతి నెలా 1000 నుంచి 1200 టన్నుల రేషన్ బియ్యం నగర శివార్లు, విజయనగరం జిల్లాలోని మిల్లర్లకు వెళుతుంటుంది. ఇందుకు అడుగడుగునా లంచాలు చెల్లిస్తుంటారనేది బహిరంగ రహస్యం. అయితే గతంలో రైస్ మిల్లుల యజమానులతో కలిసి పనిచేసిన వ్యక్తి ఒకరు ఇటీవల కూటమి నేత వద్దకు చేరారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం గురించి చెప్పారు. వ్యాపారులను పిలిచి పంచాయితీ పెడితే నెలకు 10 లక్షల రూపాయలు వరకు వస్తాయని ఆశ చూపించారు. వ్యాపారులు దారికి రావాలనే ఉద్దేశ్యంతో మధ్యలో 2-3 పర్యాయాలు నగరం నుంచి బయటకు వెళ్లే బియ్యం వాహనాలను కూటమి నేత ద్వారా పోలీసులకు చెప్పి పట్టించారు. దీంతో ఆ ప్రాంతంలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి పలువురు వ్యాపారులు కూటమి నేత మనుషులను కలిశారు. అక్రమ రవాణా వ్యవహారం గురించి తమకు తెలుసునని, నెలకు 10 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వ్యాపారం చెయ్యనివ్వమని వారు బెదిరించారు. చివరకు సదరు నాయకుడితో 3-4 రోజుల క్రితం బియ్యం వ్యాపారులు సమావేశమయ్యారు. 2-3 రేషన్ డీలర్లు కూడా వెళ్లారు. తనకు ప్రతి నెలా 10 లక్షలు ఇవ్వాల్సిందేనన్న సదరు నేత ఇందుకు క్షేత్రస్థాయిలో వ్యాపారులకు ఇచ్చే మొత్తంలో కిలోకు ₹0.5 తగ్గించుకోవాలని సలహా ఒకటి ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన నేతతో ఎందుకొచ్చిన గొడవ అని భావించారేమో తొలుత కొంత మొత్తం అడ్వాన్స్గా ఇచ్చేశారు. సమావేశానికి హాజరైన డీలర్లు ఈ విషయాన్ని నగరంలో పలువురి డీలర్లకు తెలియచేయడంతో 3 రోజుల నుంచి ఈ విషయమై చర్చ సాగుతోంది. రేషన్ బియ్యం అమ్మకం, కొనుగోలు నేరం. అటువంటి వ్యవహారంలో భాగస్వామ్యులైన వ్యాపారులను పిలిచి తలంటాల్సిన కూటమి నేత వారితో సమావేశమై వాటా అడగడమేమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు, విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులతో సమావేశం పెట్టి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ఆదేశించాలి కాని తనకు సొమ్ములు ఇవ్వకపోతే వ్యాపారం చెయ్యనివ్వనని బెదిరించడం ఎంతవరకు సమంజసమని వాదన వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికీ నిఘా వర్గాలు సమాచారం సేకరించి ప్రభుత్వానికి చేరవేశారని చెబుతున్నారు.